బీజేపీపై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు ఏపీసీసీ చీఫ్ షర్మిల. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిరాహార దీక్షకు దిగిన షర్మిల కూటమి ప్రభుత్వంపై హాట్ కామెంట్స్ చేశారు. ఈ దేశానికి బీజేపీ శనిలా దాపరించిందని, ఒక్కొక్క ప్రాజెక్టు ఊపిరి తీస్తుందని అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ను అదానీ, అంబానీలకు కట్టబెట్టాలని చూస్తున్నారని మండిపడ్డారు. 11,000 కోట్ల ప్యాకేజీతో ప్లాంటుకు ఒరిగేదేమీ లేదని తెలిపారు. కేంద్రం వెంటనే ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. 2,000 మంది ఉద్యోగులను తొలగించారని, రాబోయే కాలంలో మరో 3,000 మంది ఉద్యోగులను తొలగించాలని చూస్తున్నారని ఫైర్ అయ్యారు. ఇంత జరుగుతుంటే చంద్రబాబు, పవన్ ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. చంద్రబాబు మద్దతుతోనే కేంద్రంలో ప్రభుత్వం నడుస్తుందని, అయినా ప్రభుత్వానికి మేలు జరిగే ఒక్క పని కూడా జరగట్లేదన్నారు షర్మిల. మళ్ళీ చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీ నిర్మించిన ఈ ప్రాజెక్టు ఎటువంటి పరిస్థితిలో ప్రైవేటైజ్ అవ్వడానికి కాంగ్రెస్ పార్టీ ఒప్పుకోదు. ఇటీవల అసలు ఒక రకంగా కాదు కదా, 2021లోనేమో ఒక ప్రకటన చేస్తారు, దీన్ని ప్రైవేటీకరణ చేస్తున్నాము అని చెప్తారు. ఆ తర్వాత నాయకులు వస్తారు, ప్రైవేటీకరణ చేయటం లేదు అని మంచి మాటలు చెప్తారు, మీ ఓట్లు ఉంచుకుంటారు. ఆ తర్వాత మళ్ళీ పార్లమెంటుకు వెళ్ళి ఆ నిర్ణయం మారలేదు అంటారు. ఏది నిజము, ఏది అబద్ధం? ఇంకెన్ని మోసాలు చేస్తారు, ఇంకెన్ని రకాలుగా వీళ్ళ కడుపులు కొడతారు. మొన్నటికి మొన్న 11,000 కోట్ల రూపాయల ప్యాకేజీ విడుదల చేస్తున్నామని చెప్పారు. 8,000 కోట్ల రూపాయలు ఇచ్చారట. ఆ 8,000 కోట్ల రూపాయలు ఇచ్చింది ఒక్క రూపాయి కూడా ప్రాజెక్టు కోసం, స్టీల్ ఫ్యాక్టరీ కోసం వాడింది లేదు. ఒక్క రూపాయి కూడా ఉత్పత్తి పెంచుకోవడానికి కానీ, ఎక్స్పాన్షన్ కానీ, కార్మికుల జీతాలు ఇవ్వడానికి కానీ, వాళ్ళ వెల్ఫేర్ కానీ ఒక్క రూపాయి కూడా ఇచ్చింది లేదు.